ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అధికారులపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు జీతాలు తీసుకుంటున్నారన్నారు. నాసిరకం పనులు చేసిన కారణంగానే కాంట్రాక్టర్ల బిల్లులు ఆపించామంటున్నారు ఎమ్మెల్యే. ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అధికారుల తీరుపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసలు ఆ అధికారులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యే ఆగ్రహానికి గల కారణాలు ఏంటో మనతో మాట్లాడటానికి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది, అధికారుల తీరు మీద మీరు ఎందుకు కోప్పడ్డారు? ప్రొద్దుటూరులో వైఎస్ఆర్సీపీ నుంచి ప్రొద్దుటూరులో అధికారులు బాగా ఇష్టారాజ్యం అయిపోయింది. అందరూ ప్రతి ఒక్కరూ సంపాదనకు అలవాటు పడినారు కాబట్టి మున్సిపాలిటీ మా గుత్త సామ్రాజ్యము, మా ఇష్టం అనే కాటికి వాళ్ళందరూ అక్కడ పరిపాలన చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ గారు కానీ మళ్ళీ మున్సిపల్ చైర్మన్కి ఏం లేదు. వీళ్ళది పరిపాలన అంతా వీళ్ళది ఊరికి డమ్మీగా పెట్టుకొని మొత్తం ఎన్నో రకాల ఆర్థిక వనరులు సంపాదించుకునే పరిస్థితిలో ఉండబడిన దాంట్లో భాగంగా మున్సిపాలిటీలో పనిచేసే ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయినారు. రిటైర్మెంట్ అయిన తర్వాత 5 సంవత్సరాలు శాలరీ తీసుకుంటూ వచ్చినారు. కొంతమంది 3 సంవత్సరాలు జీతాలు తీసుకుంటూ వచ్చినారు. కొంతమంది 2 సంవత్సరాలు జీతాలు తీసుకుంటూ వచ్చినారు. కొంతమంది 6 నెలలు 2 నెలలు ఈ మాదిరిగా 4-5 రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళకు జీతాలు వేయడం జరిగింది. వాళ్ళు అనేది ఏంటంటే మున్సిపల్ కమిషనర్ మా మాట వింటలేదు, ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అలాగే మున్సిపల్ కమిషనర్ ఇద్దరు ఒకటయ్యారు, మేము ఏమైతే ఆమోదిస్తామో అధికారము మాది, మేము అధికారంలో ఉండి బిల్లులు పాస్ చేయమని అడుగుతుంటే ఒక్క బిల్లు కూడా పాస్ చేయట్లేదు, కావాలని చెప్పేసి ఉన్న బిల్లులన్నీ కూడా నిర్వీర్యం చేస్తున్నారని ఒకవైపు నుంచి వైసీపీ ఇప్పుడు ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఉన్నారో వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. ఆ మాట వాస్తవం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీని దోచుకు తిన్నారు. 70-80 కోట్ల రూపాయలు దోచుకు తిన్నారు. నామినల్గా వర్కులు చేసుకొని దోచుకు తిన్నారు. దోచుకునే దాని మీద నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఉన్నతాధికారులకు చెప్పి దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేయడం జరిగింది. ఆ ఎంక్వైరీ కమిటీ విచారణ చేసి దాదాపు 30-40 మందికి సోకాజుల నోటీసులు కూడా ఇచ్చినారు. వాళ్లకు నేను చెప్పడం జరిగింది, నాసిరకం పనులు చేసినారు, వాళ్ళకు డబ్బులు ఇచ్చేస్తే ప్రభుత్వం డబ్బు మున్సిపాలిటీ డబ్బు మునిగిపోతుంది కాబట్టి ఆపమని బిల్లులు చెప్పిన మాట నిజమే. బిల్లులు ఆపితే అభివృద్ధి ఆగిపోద్ది కదా పొద్దుటూరులో. ఇప్పుడు బిల్లులు ఏదో పని జరగాలి కదా, అభివృద్ధి జరగాలి కదా. బిల్లులు ఇంతవరకు చేసిన పనులకి బిల్లులు ఆపేయడం జరిగింది. ఇప్పుడే 100 కోట్లు ఉండి కొత్తగా పనులు చేసే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఏం మున్సిపాలిటీలో లేదు. అప్పుల్లో ఉంది మున్సిపాలిటీ. ఏం చేస్తావు నువ్వు అభివృద్ధిగా? డబ్బులుంటే కూడా అభివృద్ధి చేసేది. అభివృద్ధి అంతా మీ ఇళ్ళకే పోయింది. అభివృద్ధికి డబ్బులు ఉంటాయి కదా. నేను ఆపుతానంటే ఒక 50 కోట్ల రూపాయలు ఉంటే దాన్ని ఆపితే అభివృద్ధి ఆగిపోతుంది. డబ్బులే లేవు. పాత బిల్లులు ఇచ్చేదానికే డబ్బులు లేవు. చైర్మన్గా వైస్ చైర్మన్గా ఉన్న వైసీపీ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా దీంట్లో నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు. పనుల దగ్గర కూడా డబ్బులు తినేశారు. వాటి వల్లే ఇక్కడ డబ్బు లోటు వచ్చింది. దీని అంతటా కూడా అధికారులు సహకరించారని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేష్, సుధీర్, TV9 ప్రొద్దుటూరు నుంచి.